నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. కలకలం రేపిన కల్తీ పాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు. విశాఖలో 16 పాల విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు. గంజాయి రహిత సమాజమే లక్ష్యం, విశాఖ రేంజ్ పోలీసుల ఉక్కుపాదం. ఐజీ గోపీనాథ్ జట్టి వెల్లడి. విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు, కోర్టు ఆవరణ మొత్తాన్ని జల్లెడ పెట్టిన డాగ్ స్క్వాడ్. బాంబు లేదని నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్న జనాలు. నేటి అమరావతి అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా భద్రత, పారదర్శకతపై చర్చ జరిగింది. తిరుమల లడ్డూ నాణ్యతను కాపాడేందుకు, కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త కఠిన చట్టాన్ని తీసుకురానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు వేధించే వారిపై ఉక్కుపాదం మోపేలా అంతర్జాతీయ స్థాయి నిబంధనలు అమలు చేస్తామని హోంశాఖ స్పష్టం చేసింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పశు వైద్యుల నియామకాలపై మంత్రులు సానుకూలంగా హామీలు ఇవ్వగా, హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను మంత్రి లోకేష్ కొట్టిపారేశారు. 20 నెలల్లో బస్సు ఛార్జీలు పెంచకుండా సరైన నిర్వహణ చేస్తూ, అదే సమయంలో మన స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు మనం ప్రతి మహిళకి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఇచ్చి సుమారు 45 కోట్ల ఇప్పటి వరకు 45 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి అధ్యక్ష. పోల్తల్లి పైడితల్లి వారి అమ్మవారి 100వ జాతర మహోత్సవానికి సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు, గవర్నమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా సీఎం గారు చెప్పిన వెంటనే సీజర్స్ నుంచి 50 లక్షల రూపాయలు 10 డేస్లో ఇవ్వడం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మాకు ఒక 150 సంవత్సరాలు ఉన్న రాములవారి ఆలయం ఉంది గొల్లి సీతారాంపురంలో. దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారు. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని మీ ద్వారా కోరుతున్నా. రాజాం టౌన్ అలాగే సారథికి సంబంధించిన ఒక 70 ఎకరాలు రైతులకు సంబంధించింది ప్రైవేట్ ల్యాండ్. దాన్ని 1941లో మనకి టెంపుల్ రిజిస్టర్లు లేకపోయినప్పటికీ 1959 1959లో దాన్ని టెంపుల్ ల్యాండ్స్ అని రిజిస్టర్ చేయడం జరిగింది. సో మొత్తం టోటల్ ల్యాండ్స్ అన్నీ కూడా హౌసింగ్ అలాగే సంబంధించిన షాపింగ్ అంతా రావడం జరిగింది. స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఎవరైతే జాబ్ క్రియేటింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం జియోఎంలో ఉన్నాం. సో మేము 770 ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే ఎంఓయూలు అయినాయో, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినాయో వాళ్ళందరితో మేము ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసి ఏ క్లస్టర్లోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కోర్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటి, అదంతా బ్యాక్వర్డ్ మ్యాపింగ్ చేసి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ లీడర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాధ్యత పెడతాం. మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దగ్గరగా రాష్ట్రంలో 40 సెంటర్లు పెట్టి సెంటర్కి దగ్గరగా 500 కోట్ల రూపాయలు ఇచ్చి 3.5 లక్షల మందికి నాకున్న సమాచారం మేరకు ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో దగ్గరగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. మరి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లేస్మెంట్స్ 35 to 45% మధ్యలో ఉంటే ఇప్పటికీ 50% పైన మన రాష్ట్రంలో ప్లేస్మెంట్స్ మరి ఉన్నందుకు మంత్రి గారికి వారి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా విశాఖ జిల్లాలో 16 పాల కేంద్రాలపై అధికారులు 3 బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేపట్టారు. శివాజీపాలెం రబ్బాడిపాల ఉత్పత్తుల కేంద్రాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ జీవి అప్పారావు తనిఖీ చేశారు. పాల నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ సేఫ్టీ అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో 16 పాల కేంద్రాలపై 3 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. పాల ప్యాకెట్లపై ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్, వెజ్ లోగో, కస్టమర్ కేర్ నెంబర్ ఉండాలని, అలా లేకుండా విక్రయాలు చేస్తున్న పాల కేంద్రాలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సేకరించిన పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చాక పాలు కల్తీ జరిగినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు స్టేట్లో మొత్తం అంతా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మిల్క్ వెండర్స్ ఎక్కడైతే రిటైల్ అంటే లూజ్గా ఎక్కడైతే అమ్ముతున్నారు అనే దీని మీద సర్ప్రైజ్ రైడ్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా విశాఖపట్నం జిల్లాలో మనం 16 ప్లేసుల్లో రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం. అక్కాయపాలెం, ఆసిలిమెట్ట, సీతాందార ఒకటి, శివాజీపాలెం ఒకటి, ఎంవీపీ కోన్లో ఒకటి అవుట్లెట్స్ అని ఐడెంటిఫై చేసాం. రూరల్లో కూడా మధురవాడ ఒకటి, ఆరిలోవ, విశాలక్షణార ఒకటి, గాజువాక, కోర్మాన్పాలెం, పెందుర్తి ఏరియాలో కూడా రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాలలో ఏదైనటువంటి అంటే కెమికల్స్ ఏమైనా కలిపి వీళ్ళు ఏమైనా అమ్ముతున్నారా, లేదా క్వాలిటీ ఉన్నదా, లేదా సరైనటువంటి క్వాలిటీతో అమ్ముతున్నారు, ప్రజలకి మంచి ఆహారం, సేఫ్టీ ఆహారం, సురక్షితమైనటువంటి పాలు అమ్ముతున్నారు లేదని చెప్పేసి దాని మీద శాంపిల్స్ తీయడం జరుగుతుంది. ఈ పాలు అమ్మేటప్పుడు చాలా వరకు ప్యాకింగ్ వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే అవుట్లెట్స్, డైరీ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు అవుట్లెట్స్ ఉన్నాయి. రిటైల్ షాప్స్ తీసుకొచ్చి వీళ్ళు క్యాన్లు, 60 లీటర్ల క్యాన్లు ఉన్నాయి కదా, ఈ క్యాన్ల ద్వారా చిల్లుడు తీసుకొచ్చి వాళ్ళు రిటైల్గా ప్యాక్ చేసి అమ్మడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉండాలి, బ్యాచ్ నెంబర్ ఉండాలి, వెజ్ లోగో ఉండాలి, కస్టమర్ కేర్ అంటే ఎవరిని ఏదైనా పాడైపోతే ఎవరిని రీకాల్ ప్రొసీజర్ అని ఉందండి మాకు. లేబుల్ డిక్లరేషన్లో రీకాల్ ప్రొసీజర్ ఒకటి ఉంది, పాడైపోయిన వస్తువు మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి. తర్వాత కంటెంట్స్ అంటే ఒక 100 mlకి లేదా 500 mlకి కంటెంట్, పోషక విలువ ఎంత ఉండాలి, ఎన్ని గ్రాములకి ఎంత ఉండాలి అని కూడా డిక్లరేషన్ ఇవ్వాలి స్పెసిఫిక్గా. ఆ టైప్ ఆఫ్ అయితే ఇక్కడ జరగట్లేదు, లూజ్ పాలు అమ్ముతున్నారు వీళ్ళు. దీంట్లో మేము సస్పెషన్ ఏంటంటే మిల్క్లో మిల్క్ ఫ్యాట్ కానీ, మిల్క్ సాలిడ్స్ కానీ, షుగర్ కానీ, స్టార్చ్ కానీ, యూరియా కానీ, కార్బోనేట్స్ కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమైనా మిక్స్ చేస్తున్నారా అని సస్పిషన్ అనుమానంతో ఈరోజు శాంపుల్స్ అన్నీ కూడా చూస్తున్నాం. ఒకవేళ ఏదైనా క్వాలిటీ ఇవ్వవలసినటువంటి పోషక విలువలకి ఏమైనా దగ్గర లేకపోయినా సరే, ఏమైనా క్వాలిటీ లేని మిల్క్ అమ్మినా దాని మీద సబ్స్టాండర్డ్ కింద సెక్షన్ 51 కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అది అప్ టు 5 lakhs వరకు వాళ్ళకి పెనాల్టీ పడుతుంది. రెండోది ఏంటంటే సెక్షన్ 52లో ఏంటంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే లేబుల్ వైలేషన్, FSS లైసెన్స్ ఉండాలి. అవి లేవనుకోండి, దాన్ని ఏంటంటే సెక్షన్ 52 కింద మిస్బ్రాండెడ్ కింద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వాటర్ కలిసారా లేదా లాక్టోమీటర్ మనం చెక్ చేయడం జరిగింది. తర్వాత pH వాల్యూస్ చెక్ చేయడం జరిగింది. FSSA నామ్స్ ప్రకారం ఇవి మేము టెస్ట్ చేస్తాం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో. మైక్రోబయల్ చేసిన తర్వాత దీని మీద రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చింది. విజయనగరం జిల్లా డీసీసీబీ కార్యాలయం ఎదుట గత 4 రోజులుగా కొనసాగుతున్న PSCS సహకార బ్యాంకు ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు తాత్కాలికంగా విరమించినట్లు సిపిఐ నాయకులు కామేశ్వరరావు తెలిపారు. అమర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. త్వరలోనే తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నిరవధిక సమ్మెలోకి వెళ్ళిన తర్వాత నిన్న కోఆపరేటివ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికారులు కలిసి చర్చలకు పిలిచారు. కొన్ని విషయాల మీద మాత్రమే సానుకూలంగా వారు స్పందించారు. మిగిలిన విషయాలు, మెజారిటీ విషయాల పట్ల ఇంకా ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. అంచేత దీన్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచనలో సంఘం కూడా మళ్ళీ ఆలోచన చేస్తుంది. ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణని మేము ప్రెస్కి తెలియజేస్తాం. ముఖ్యంగా 2019లో జాయిన్ అయిన సిబ్బంది 7 ఏళ్లుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా ఇది లేకుండా, ఆబ్సెంట్ లేకుండా వారందరినీ రెగ్యులర్ చేసి వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమం దశల వారీగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేసే చర్యలు కూటమి ప్రభుత్వం విడనాడాలని వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు ద్రోణం రాజు శ్రీవాత్సవ
పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊరుకోటి రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కనపరచడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో సున్నితమైన ఈ అంశాన్ని సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టకపోవడం వెనుక విశ్వవిద్యాలయాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉందా అన్న అనుమానం కలుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం చొరవ చూపి విశ్వవిద్యాలయంలో ప్రశాంతత నెలకొనేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని, ఫీజు రియంబర్స్మెంట్ వంటి వాటికి కూటమి ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. అటువంటి ఒక ఆంధ్ర యూనివర్సిటీని ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీరు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈ మధ్యనే ఏబీవీపీ మరియు ఎస్ఎఫ్ఐ యూనియన్ల మధ్య, స్టూడెంట్ యూనియన్ మధ్య తగుని అది చినికి గాలివాన అయ్యే విధంగా యొక్క ఏయువీసీ గారు కనీసం దాన్ని 4 గోడల మధ్య సమస్య పరిష్కరించాల్సిన సమస్యని ఎంతో పెద్ద గొడవ జరుగుతూ పోలీసుల మధ్య సిపి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క సమస్యను పరిష్కరించకుండా దాన్ని అందాక కొన్ని రోజులు దాన్ని వాయిదా వేసి ఈ యొక్క పోలీసులు ఇన్వాల్వ్ అవడం తీరు నిజంగా అది శుభపరిణామం ఎటు పరిస్థితుల్లో కాదు. అలాగే లోకేష్ గారు మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ తోడల్లుడు గీతం యూనివర్సిటీ మీద ఉన్న శ్రద్ధ ఏయూ మీద ఎక్కడ కూడా వాళ్ళు చూపించట్లేదు. ఇప్పటికైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏయూ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలి తప్ప దిగదార్చే విధంగా పనిచేయకూడదని తెలియజేయాలి. ఈరోజు పోలీస్ ఆంక్షలు పెట్టడం, వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం, ఆఖరికి కమిషనర్ గారే వచ్చి అక్కడ నుంచునే విధంగా చేయడం, ఇలాంటివన్నీ ఆంధ్ర యూనివర్సిటీలో, అది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే శత జయంత్సవాలు అవుతున్నాయో, 100 years సెలబ్రేషన్స్ అవుతున్నాయో, ఈ టైంలో ఇలాంటి కార్యక్రమాలు అవడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏయుని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నారు. మా ఉద్దేశంలో అయితే ఇది కూడా ఈ గొడవలు అవనివ్వడం, వీటిని ఒక ఇష్యూ చేయడం, అంటే దీనివల్ల పేరెంట్స్లో కానీ సొసైటీలో కానీ ఏయూ మీద ఒక బ్యాడ్ ప్రాపగండా తీసుకెళ్లే విధంగా యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఏమైనా మీకు వేరే ఆలోచనలు ఉన్నాయా అంటే, ప్రైవేట్ యూనివర్సిటీలు, జగన్మోహన్ రెడ్డి గారేమో విద్యని గవర్నమెంట్ ఇస్తే బడుగు బలహీన వర్గాలందరూ కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండాలని చెప్పేసి ఆయన ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడం కానీ, స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళేమో మళ్ళీ నాడు నేడు మొత్తాన్ని నీరుగార్చేశారు. మెడికల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. వలసలు నివారించేందుకు ఎంతో దూరదృష్టితో అప్పటి పాలకులు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వస్తే, ఇప్పుడు కేంద్రంలో ఉన్న పాలకులు దాన్ని నిర్వీర్యం చేస్తూ గ్రామీణ వాతావరణంలో వలసలు పెరిగేలా చూస్తున్నారని ఆరోపించారు. మరింత పటిష్టం చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరును మార్చడానికి గల కారణాలేటో ఈ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చెప్పుకు తీరాలి. ఇప్పటికే ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితికి ఉపాధి హామీ వచ్చిన తర్వాత చాలా మార్పులు కనిపించాయి. అంతకు ముందైతే ప్రతి గ్రామంలో కూడా ఇంటిల్లిపాతి తలుపులు వేసుకొని వలసలు పోయి కడుపు చేత పట్టుకొని ఆకలితో అలమటించి పరుగులెత్తినటువంటి ప్రజానీకం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వారు నిలదొక్కుని నిలబడి కష్టపడి పని చేసుకొని పట్టుకడుపుకుంటున్నట్టు ఈ సందర్భాలు కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి పేదల కడుపు కొట్టడానికి సిద్ధపడుతుంది. దీన్ని తిరిగి పునర్పరిశీలన చేసుకుని కొత్త చట్టాలను తీసి పాత పేరుని కొనసాగించి చట్ట ప్రకారంగా 600 రూపాయలు కూలిచ్చి 200 రోజులు పనిదినాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏయూలో ఆర్ఎస్ఎస్ మత వైషమ్యాలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయూలో ఆర్ఎస్ఎస్ మత కార్యకలాపాలు భవిష్యత్తులో జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులపై దాడులకు పాల్పడిన ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంఘ కార్యకర్తలు తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని మత కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ మోకలు మత వైషమ్యాలని సృష్టిస్తున్నాయి. ఇది సరికాదన్నటువంటి విద్యార్థుల మీద దాడులు చేశాయి. పోలీస్ యాక్ట్ 30 ఉన్నా సరే పోలీసు సమక్షంలోనే ఆంధ్ర యూనివర్సిటీ వద్ద విద్యార్థి కార్మిక సంఘాల జెండాలు అలాగే దళిత సంఘాల జెండాలని దౌర్జన్యంగా తొలగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తక్షణమే జోక్యం చేసుకొని ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ మూకల మీద తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని జిల్లా వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కమ్యూనిస్టులు విషం కక్కుతూ ఉన్నారు. వీళ్ళ ఆందోళన ఆవేదన ఎలా ఉందంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాలం చెల్లిపోయిందంట. ఈ అజ్ఞానులకు విషయం గుర్తుండాలి, గుర్తు చేసుకోవాలి. మనిషి శరీరంలో రక్తం ఎరుపున్నంత కాలం కమ్యూనిస్ట్ సిద్ధాంతం అజేయంగా నిలుస్తుంది. దేశ స్వాతంత్రం కోసం, సమగ్రత కోసం ప్రాణ బలిదానం చేసింది కమ్యూనిస్టులు. మీరేం చేశారు? ఆర్ఎస్ఎస్, బీజేపీ మొక్కలు బ్రిటిష్ వాడి కాలం ముందు మోకరిల్లారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కడైనా సరే, నాయకుడైనా కార్యకర్త అయినా సరే దేశం కోసం ప్రాణాలు కోల్పోయారా? చెప్పండి ఒక్కటి పేరు. ఈ దేశ ప్రజల సంపద ప్రజలకే చెందాలి, అధికారం వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పని వారి కోసం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నది కమ్యూనిస్టులు. మహిళలకు సమాజంలో సమాన గౌరవం దక్కాలి, ఆస్తిలో సమాన హక్కు దక్కాలి అని చెప్పని పోరాడుతున్నది కమ్యూనిస్టులు. మహిళ బానిసల్లాగా ఏయూ విద్యార్థుల మీద చట్టవిరుద్ధ వైఖరితో మీరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు, అసభ్య వీడియోలు సృష్టిస్తున్నారు. ఆ నీతి సంస్కృతి సిద్ధాంతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ది. వీళ్ళ కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం మాట్లాడదని చెప్పని విజయనగరంపట్నంలో అద్దె ఇళ్లలో ఉన్న వారికి ప్రభుత్వం టిట్కో ఇళ్లు మంజూరు చేస్తుందని, కానీ అక్కడ కనీస సౌకర్యాలు లేని కారణంగా ఆ ఇళ్లలో చేరడానికి ఇష్టపడడం లేదన్నారు. ప్రభుత్వం అక్కడ కనీస సౌకర్యాలు, నీరు, రోడ్డు, మార్కెట్, విద్య, వైద్యం లాంటివి ఏర్పాటు చేయాలని కోరారు. కానీ అక్కడ సౌకర్యాలు లేని కారణంగా లబ్ధిదారులు ఇళ్లలో చేరడానికి ముందుకు రావడం లేదు. కానీ బ్యాంకు వారు డబ్బులు కట్టని పక్షంలో ఈ నెల 27వ తేదీన వేలం వేస్తామని నోటీసులు పంపించారని, ఇదే విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. ఇల్లులు మాత్రమే ఇచ్చారు. అక్కడ హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ, ఒక ఉపాధి కానీ ఏటీ లేవు. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వచ్చి మనం పనికి గట్ట వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా సరే ఒక 7 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఇటు నుంచి ఛార్జీలే 100 రూపాయలు అయిపోతున్నాయి. ఆ విధంగా చూసుకుంటే నెలకు 3000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఏటీ లేని ఇంటికి మీరు వచ్చి దిగిపోండి, నెలలా మీరు అదే డబ్బులు గట్ట కట్టండి అనేసి అన్నీ అంటున్నారు బ్యాంక్ వాళ్ళు. వడ్డీ అంతా రుణమాఫీ చేయమంటున్నా సార్, అసలు మాత్రమే కడతామనేసి అన్ని. ఆ అసలు కూడా మాకు అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే కడతాము. ఇప్పుడు ప్రభుత్వం మాకు ఏమైనా ఇచ్చినా ప్రభుత్వం దానికోసం పట్టించుకొని ఆ ఇల్లు ఏ పద్ధతిలో మంజూరు చేసి అన్నీ కూడా ప్రజలందరికీ నివాసయోగ్యంగా కల్పిస్తామని మాటిచ్చి మమ్మల్ని అందరినీ టిట్కో ఇల్లు మంజూరు చేయడం జరిగింది. కొంత ఇచ్చారు, దాని కొంత నిర్మాణం జరిగింది. మిగతా అమౌంట్ కోసం ఏకంగా ఒకేసారి 5 లక్షలు కట్టమని బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. పూర్తిగా ఇల్లు పూర్తి కాకుండా ఇంట్లోకి వెళ్ళమంటే మేము ఎలా వెళ్ళగలం అనేటువంటి లబ్ధిదారుల పరిస్థితి. ప్రభుత్వం పేదవాళ్ళ పట్ల దయచూపి ఈ టిట్కో ఇల్లుని వాళ్ళు నివాసయోగ్యంగా మార్చి వాళ్ళకి అప్పు చెప్పవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజ్దూర్ సంఘం దేశవ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా
BMS విశాఖ శాఖ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. EPS 95 కనీస పెన్షన్ 7,500కు పెంచాలని, ESIC సీలింగ్ 42,000కు పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ శాఖ అధ్యక్షుడు ఆర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. EPS 95 కనీస పెన్షన్ 7,500కు, ESIC సీలింగ్ 42,000కు పెంచాలని, స్కీమ్ వర్కర్లకు గౌరవ వేతనం పెంచాలని, బోనస్ చట్టం అర్హత పరిమితి పెంచాలన్న డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సెంట్రల్ BMS వారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. అదేవిధంగా BMS జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యంగా EPF 95 తాలూకా పరిమితి పెంచాలని, అలాగే ESIC పరిమితి పెంచాలని, బోనస్ తొక్క ఇది పెంచాలని, EPF 95 1000 రూపాయల నుంచి 7,500 రూపాయల పెన్షన్ పెంచాలని, వెంటనే లేబర్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్ల మీద విశాఖపట్నం జిల్లా BMS ఈరోజు ఒక మెమరాండం తయారు చేసి నరేంద్ర మోడీ గారికి, అలాగే లేబర్ మినిస్టర్ అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారికి కలెక్టర్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ సబ్మిట్ ఈరోజు కలెక్టర్ ద్వారా, జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారి ద్వారా దేశ ప్రధానికి, అలాగే లేబర్ మినిస్టర్ గారికి కూడా మెమరాండం సబ్మిట్ చేసి ఈ న్యాయమైన కోరికల్ని అర్జెంటుగా తీర్చాలని భారతీయ మజ్దూర్ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు చనిపోయిన నేపథ్యంలో పర్యవేక్షించాల్సిన సంబంధిత విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా ఆహార కల్తీ నియంత్రణ శాఖ ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా ఈరోజు ఆయన రాజీవ్ నగర్ కాలనీలో పాల కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత శాంపిల్ సేకరించి ల్యాబ్కు తరలించినట్లు ఆయన వాజీవన్ ఛానల్ ప్రతినిధికి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా దాడి చేయడం జరిగి నేను ఇప్పటికే 6 శాంపిల్స్ సేకరించడం జరిగింది. రఘుమండలో కానీ, విజయనగరంలో కానీ అనేకమైన శాంపిల్స్ తీసాము. కాకపోతే ఏంటంటే వీళ్ళు కెమికల్స్ లాంటివి ఏమో కలపట్లేదు, కానీ నీళ్లు మాత్రం కలుపుతున్నారు. ఎక్కువగా డబ్బులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో కలుపుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు తాగేటువంటి ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం ఏదన్నా ఉన్నది అంటే పాలే. ఆ పాలని ఆరోగ్యవంతమైనటువంటి పాలు అందించాల్సినటువంటి అవసరం రైతులకు ఉంది. మేము వాటి మీద నిఘా పెట్టి పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. కాబట్టి మీ ఆధ్వర్యంలో మేము ఏదైనా కల్తీ జరిగితే ఇమీడియట్లీగా మీకు వివరాలు మీకు పంపించడం జరుగుతుంది. వీరి మీద కఠిన కారాగార శిక్ష జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వెంటనే వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి K. బృందావతి మాట్లాడారు. అంగన్వాడీల వేతనాల పెంపు డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్నికల్లో అంగన్వాడీ వేతనాలు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ నేటికి ఆ హామీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన మాటను విస్మరించి వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఒకవైపు వేతనాలు పెంచకుండా మరోవైపు యాప్ల పనిభారం పెంచి తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి గురి చేస్తుండడం భావ్యమా అని ప్రశ్నించారు. మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన సమయంలో మీరు ఏం చెప్తున్నారంటే మీ కోరికలు తీర్చేసాం కదా, జీతాలు నెమ్మదిగా ఇస్తామని అంటున్నారు. మా కోరికలు మీరు తీర్చేది కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్సే, ఆ మినిట్స్లో ఉన్న రెండింటినే మీరు మాకు అమలు చేశారు. అది కూడా సగం మంది మినిట్ని మళ్ళీ వదిలేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఈ శిబిరాల ద్వారా తెలియజేస్తుంది ఒక్కటే, మేము ఈ కడుపు మంట, ఆకలి మంటలతో మా బ్రతుకులు ఈడుస్తున్నాం. కనీసం మాకు వైద్య సదుపాయం కూడా లేదు. ఉదయం 9 నుంచి రాత్రి 12 వరకు మేము ఈ సేవలను నిర్వర్తిస్తున్నాం. మా కుటుంబానికి కడుపు నిండా తిండి పెట్టుకోలేకపోతున్నాం. మేము కంటి నిండా నిద్ర లేకుండా ఉన్నాం. దయచేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ ఉద్యమాల ద్వారా అయినా సరే మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనాన్ని, అలాగే చట్ట ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేసి మే నెలలో పూర్తిగా సెలవులు ఇవ్వాలని మేము ఈ శిబిరాల ద్వారా హెచ్చరిస్తున్నాం.
లేని పక్షంలో ప్రభుత్వానికి మార్చి 2వ తారీఖున మొత్తం చెలో విజయవాడ పెట్టాము. 1,25,000 మంది కూడా అక్కడ పాల్గొంటాం. తప్పకుండా మీరు మాకు కనీస వేతనం అమలు చేయకపోతే మా యొక్క శక్తిని, మా యొక్క యుక్తిని కూడా అక్కడ తెలియపరుచుకుంటామని. రాగుల పంట వేసుకోవడానికి వీలుగా రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. అలానే నువ్వుల పంటకు సంబంధించిన విత్తనాలు కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. రాగి పంట జిల్లాలోని 1000 హెక్టార్లో పండించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 2 సార్లు దుక్కి దున్నడం జరిగిందని అన్నారు. ఇప్పటికే కొందరు నువ్వుల పంట వేయడం జరిగిందన్నారు. మరికొందరు మే, జూన్ నెలలో నువ్వుల పంట వేస్తారన్నారు. రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. చూసుకున్నట్లయితే కొంతవరకు మనకి రాగి పంట అంటే మన జిల్లాలో చూసుకున్నట్లయితే 1000 హెక్టార్స్ లాంటి 2500 ఎకరాలలో రాగి పంట అనేది జరుగుతూ ఉందండి. దాన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి మనం రాగి విత్తనాలు కూడా మనం సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో మరి నువ్వుల పంట కూడా ప్రధానంగా సాగులో ఉందండి. దగ్గరగా మనకి ప్రీ ఖరీఫ్ అంటే మనకి ఖరీఫ్కి ముందుగా అంటే మే నెల అంటే ఏప్రిల్ నెలలో మనకి కొద్దిగా వర్షాలు పడతాయి కాబట్టి ఆ టైంలో మనకు నువ్వు పంట కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే జనవరిలో కూడా మనకు 2 సార్లు మన జిల్లాలో నువ్వు పంట అనేది వేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ జనవరి దాటిపోయింది కాబట్టి ఇప్పటివరకు కొంతవరకు చాలా వరకు నువ్వు పంట అనేది వేయడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ సీజన్లో కూడా మనం శ్రీరామనవమి తర్వాత పడే వర్షాలకు కూడా నువ్వు పంట వేస్తారు కాబట్టి దానికి కూడా మనం విత్తనాలు సరఫరా చేస్తామండి. అంటే నువ్వు పంటకి ఏంటంటే ఒక ఎకరానికి 2 కేజీలు విత్తనాలు అయితే సరిపోతుందండి. సో విత్తనం మీద సబ్సిడీ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు, గవర్నమెంట్ ఈజ్ రెడీ అండి. సో దయచేసి రైతులందరూ కూడా మరి ముందుకొచ్చి ఈ కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై మార్చి 2 నుండి 4వ తేదీ వరకు విజయవాడలో రిలే నిరాహార దీక్షలు, 5వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. విశాఖలోని అలీపురం సిపిఐ కార్యాలయంలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కేసులపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, 40 మంది పోలీస్ అధికారులతో ప్రత్యేక సిట్ ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులు మదింపు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టుల అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు, అగ్రిగోల్డ్ యాజమాన్య కుటుంబ సభ్యులు బినామీ షేర్పై ఉన్న మరో 4,000 కోట్ల విలువైన ఆస్తులను బయటకు తీసి మ్యూటేషన్ వేసి వేలం వేసి ఆదాయాన్ని బాధితులకు పంచాలని కోరారు. బాధితుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యుద్ధ ప్రాతిపదికన అగ్రిగోల్డ్ ఒకే ఒక అంశం మీద ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయమని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఒక 40 మంది సమర్థ మంచి అధికారులతోటి సిఐడి టీము వేసి యావత్ ఆస్తుల్ని పరిశీలించి మార్కెట్లను ఫిక్స్ చేసి ఆక్షన్కి సిద్ధం చేయడానికి ఒక ప్రత్యేక టీముని ఏర్పాటు చేయమని రెండో అంశంగా కోరుతున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంగా మీరు కోర్టుకు అంగీకరించారు, స్పెషల్ టీంకి అంగీకరించారు, సలహాలు ఇవ్వడానికి జీవో ఇచ్చారు. అయినా కాలయాపన జరుగుతుంది కాబట్టి ఈ శాసనసభ సమావేశాలు 7వ తారీఖు ముగుస్తాయి. ఈ లోపు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి మాకు ఒక షూరిటీని మీరు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే రేపు మార్చి 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు, 5వ తేదీ నుండి సామూహిక నిరవధిక నిరాహార దీక్షలకి విజయవాడ కేంద్రంగా మా అసోసియేషన్ సమాయత్తమవుతుంది. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
మొదట ఏఐ టెక్నాలజీతో ఎంఏసీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ గ్రాండ్గా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటి కామ్నా జెట్మాల్ని విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాక్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వినియోగదారులకు మంచి సేవలు అందిస్తుందని అన్నారు. ఏఐ టెక్నాలజీతో కొత్త తరానికి క్లినిక్ నూతన సేవలు అందిస్తుందన్నారు. ఎంఏసీ చైర్పర్సన్ అండ్ ఫౌండర్ డాక్టర్ శ్రీవల్లి కొరపాటి మాట్లాడుతూ విజయనగరంలో మొట్టమొదటిసారిగా ఏఐ టెక్నాలజీ ఎంఏసీ క్లినిక్ని విజయనగరంలో ప్రారంభించనున్నామని, అందరికీ అందుబాటు ధరలోనే మా సర్వీసులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఈ సర్వీసులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ అవినాష్ అఠాడా, ఎంఏసీ డైరెక్టర్ ఎన్ అర్జున్, విజయనగరం బ్రాంచ్ మేనేజ్మెంట్ ఎం చిన్నబాబు, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ జస్ట్ 5,000 రూపీస్. ఒక డాక్టర్ మీకు రాగానే అది స్కిన్ హెయిర్ ఏం ప్రాబ్లం అనేది, అంటే మీ ప్రాబ్లం డర్మటాలజీ కింద వస్తుందా, ట్రైకాలజీయా, కాస్మెటాలజీ అని చెక్ చేసి మీకు కన్సర్న్ డాక్టర్ని అసైన్ చేయడం జరుగుతుంది. సో ఆ డాక్టర్ మీకు కంప్లీట్ ఏఐ బేస్డ్ స్కిన్ ఎనలైజర్ అండ్ హెయిర్ ఎనలైజర్స్తో చెక్ చేసి ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసి కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. దానికి తగ్గట్లుగా ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ అబౌవ్ అంటే ఎక్కువ సెషన్స్ తీసుకోవాలి, 20,000, 30,000 అండ్ సో ఆన్, లైక్ ఇంకా అంతకంటే ఎక్కువ అవుతుంది అని అనుకుంటే కూడా వీఆర్ గివింగ్ నో కాస్ట్ ఈఎంఐస్ యాజ్ వెల్. సో నో ప్రాబ్లం, అందరికీ అందుబాటు ధరలో విజయనగర వాసులకి ఎంత అఫోర్డ్ చేయగలరో ఆ స్థాయికి మా ప్రైసెస్ తగ్గించి మీకు అందుబాటులోకి తెచ్చేసాం. So in case if you know you want to come back for consultation, or you know it's absolutely free, I believe. It's a lifetime, so you don't have to worry. Imagine this is like cherry on top. You just come here, get your treatment done. I personally feel that if a little treatment can give you confidence, if a little treatment can make you feel good, then why not? Especially for women, because I know sometimes I feel extremely low on confidence. You know, sometimes after delivery you know you lose your hair, your skin becomes saggy. So a little treatment, if it can give you confidence, and if it can boost your you know confidence, why not? I think it's a great place for each and every person to come and look beautiful and gorgeous, and it's extremely affordable. That's the beauty of MAC. And I also believe they are coming up with multiple centers all over India, so I would want to wish them all the very best. అనకాపల్లి జిల్లా పరవాడ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద ఇన్సరేషన్ పద్ధతిలో భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ధ్వంసం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాల్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గంజాయి నిర్మూలనకు చేపట్టిన బహుముఖ వ్యూహాలు సాధించిన ఫలితాలను వెల్లడించారు. యువత తమ బంగారు భవిష్యత్తును మత్తుకు బలి చేయవద్దని హితవు పలికారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని పిలుపునిచ్చారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 1972-1933 టోల్ ఫ్రీ నెంబర్కు అందజేయాలని, అలాంటి వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని తెలిపారు. ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. దాదాపుగా విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా 22,000 పైచులకు మనం సంకల్ప ప్రోగ్రామ్స్ ఈ 5 జిల్లాల్లో కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో దాదాపుగా 12,50,000 పైచులకు పబ్లిక్, 6 లక్షల వరకు స్టూడెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ ప్రోగ్రాం ఇంకా మనకు కంటిన్యూ అవుతుంది. సో రైతులకి జీరో కల్టివేషన్ తీసుకురావాలి కాబట్టి వారిలో కూడా చైతన్యాన్ని నింపడం కోసం అని చెప్పి పోయిన సంవత్సరం ఈ చైతన్యం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని రైతుల దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది. రైతులే వాలంటరీగా వాళ్ళు ముందుకు వచ్చి గ్రామ సభలు పెట్టి ఈ చైతన్య ప్రోగ్రాం ద్వారా మా గ్రామంలో గంజాయి సాగు చేయము, మాకు తెలిసినంత వరకు ఎక్కడ గంజాయి సాగు చేయకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అనేటువంటి ఒక రిజల్యూషన్ ని గ్రామ సభల్లో పాస్ అయ్యేటట్టుగా 25 సంవత్సరాల పైన శిక్ష పడినటువంటి కేసులు కూడా మనకి దీంట్లో ఉన్నాయి. సో దీంతో పాటు మన రేంజ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి హాట్ స్పాట్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా నిఘా, అదేవిధంగా డ్రోన్ నిఘా కూడా ఉండేటట్లు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నాం. దాంతోపాటు బోర్డర్లో కూడా మనకు దాదాపుగా 33 డ్రోన్లతో మనం గంజాయి సాగుని సర్వే చేయడమే కాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి రూట్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం గస్తీ చేస్తూ
అక్కడి నుంచి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ మన ప్రాంతంలోనికి రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఒకవేళ వస్తే వాటిని వెంటనే పట్టుకునేటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. దాంతోపాటు కన్జంప్షన్ వైపు ఎవరైతే ఈ గంజాయిని ఎప్పటికప్పుడు వాళ్ళు గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారో వారిపైన ఎప్పటికప్పుడు నిరంతర నిఘా డ్రోన్ల ద్వారానే కాకుండా మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా నిఘా పెట్టి ఇప్పటివరకు దాదాపుగా 460 మందిని మనం ఐడెంటిఫై చేసి దానిలో 250 మంది వరకు ఈ డి అడిక్షన్ సెంటర్స్ కూడా వాళ్ళని పంపించడం జరిగింది. నగరంలోని రంజని థియేటర్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ తల్లి సినిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎల్లమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలు సమర్పించి తమ కోరికలు తీర్చమని భక్తులు వేడుకున్నారు. జొన్నగుడి నుంచి రంజని థియేటర్ వరకు సినిమానోత్సవం ఘనంగా జరిగింది. ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. జై ఎల్లమ్మ తల్లి, జై ఎల్లమ్మ తల్లి అనే నామంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఈమెయిల్ పంపాడు. సిబ్బంది వెంటనే స్పందించి నగర పోలీస్ కమిషనర్కు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టుకు చేరుకున్నారు. సుమారు 2 గంటల పాటు కోర్టు ఆవరణ మొత్తాన్ని జల్లెడ పెట్టారు. చివరకు ఎక్కడా బాంబు ఆచూకీ లేదని తేల్చారు. ఓ అజ్ఞాత వ్యక్తి మేలు మేరకు సర్వం సన్నద్ధమయ్యామని ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఫేక్ ఫైల్స్ వచ్చాయని అయినా లోతుగా విచారించి అఘంతకులకు భరతం పడతామని స్పష్టం చేశారు. అనేది ఆర్డీఎక్స్ పెట్టి 11:50 కల్లా కోర్టు ఫెయిల్ చేస్తాం జిల్లా కోర్టు అని చెప్పేసి ఒక మెయిల్ రావడం జరిగింది. అది మా దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే మా జిల్లా పోలీస్ విభాగం మా 2 టౌన్ సిఐ హెరమనాయుడు గారిని అలర్ట్ చేయడం జరిగింది. తద్వారా నేను కూడా డిఎం అండ్ హెచ్ఓ గారితో మళ్ళీ ఫైర్ వాళ్ళతో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అందరితో మాట్లాడి సన్నద్ధం అయ్యాము. మా యాంటీ సబ్టేజ్ టీమ్స్తో చెక్ చేశాము. ప్రస్తుతానికైతే ఏంటి అలాంటి ఇన్పుట్స్ ఏమీ లేవు. అది ఫేక్ కాల్ కింద మనం భావించవచ్చు. మేము ఫైర్ వాళ్ళు మెడికల్ టీమ్స్ అన్నీ కూడా సన్నద్ధంగా ఉన్నాము. ఎటువంటి ఈవెంచువాలిటీనైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇది ఫేక్ మెయిల్ కాబట్టి దీని ఆరిజినేటర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది గతంలో కూడా చేయడం జరిగింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మేము కూడా మా డిజిటల్ ఇన్వెస్టిగేషన్, సైబర్ ఇన్వెస్టిగేషన్ దీని మీద చేసి ఆ ఆగంతుకులు ఎవరనేది కూడా వాళ్ళ సంగతి కూడా తేల్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పెట్రోల్ బంకుల్లో తక్కువ కొలత లేదా నాణ్యత లోపాలు ఉంటే వినియోగదారులు వెంటనే స్పందించాలి. ప్రతి బంకులో ఉచిత గాలి, మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండడం మీ హక్కు. అనుమానం వస్తే అక్కడికక్కడే ఫిల్టర్ పేపర్ లేదా 5 లీటర్ల జార్తో తనిఖీ చేయవచ్చని అడగవచ్చన్నారు. సమస్య ఎదురైతే బంకులోని ఫిర్యాదుల పుస్తకంలో రాయండి లేదా కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారి మురళీనాథ్ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ మేము వేసాం. జాయింట్ ఇన్స్పెక్షన్ టీం వేసాం. అవి కూడా వారి పని ఇన్స్పెక్షన్ చేసి ఏమన్నా వేరియేషన్స్ ఏమన్నా ఉంటే వారి మీద కేసులు నమోదు చేస్తారు. అలాగే మన ఆయిల్ కంపెనీ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్కి కూడా రీసెంట్గా ఇన్స్ట్రక్షన్స్ నేను ఇచ్చాను, ఇన్స్పెక్షన్ చేయండి, ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ అని చెప్పాం. అలాగే ఇప్పుడు ఈ జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేసాం కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ ఇన్స్పెక్షన్ చేసి ఈ ఆర్టీఏ లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్, కమర్షియల్ ట్యాక్స్ ఈ 4 శాఖల నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం. వాళ్ళకు కూడా ఇన్స్పెక్షన్ చేసి వేరియేషన్స్ ఉంటే కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వీటి పరంగా కూడా ఎవరికన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు, పీజీఆర్ఎస్లో అప్లై చేసుకోవచ్చు. లేదా మాకు డైరెక్ట్గా మాకు సమస్య చెప్పినా
మేము వాటి మీద చర్యలు తీసుకుని అందరికీ సక్రమంగా అన్నీ అందేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. వెలుగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. పనులు పూర్తి కాకుండానే జగన్ రిబ్బన్ కటింగ్ చేశారని సెటైర్లు గుప్పించారు. ఇక్కడి రైతులు సాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు వల్ల మార్కాపురం జిల్లాకు అనేక లాభాలు ఉన్నాయని వివరించారు. సహకరించి కూటమి గడ్డాం. నేను ఎన్నో రోజులు రాజకీయాల్లో ఉన్నాను కానీ మొన్న ఎన్నికల్లో మీరు ఓట్లేసిన విధానం, ఎవరిని అభ్యర్థిని పెట్టినా 94% గెలిచాం. రెండో వరం 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్లు ఇమ్మని అడిగారు మీరు ఆ రోజు. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను. భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 30 ఏళ్ళు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని. అవునా కాదా? దీనివల్ల 4,35,000 ఎకరాలు సాగుకొస్తుంది. పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ప్రారంభం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి, అయినాయా పనులు? పనులు అయిపోయింటే నేను ఇప్పుడు రావాల్సిన పని లేదు కదా. అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పటి వరకు ICDS కి బడ్జెట్ పెంపు, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు, సంక్షేమ పథకాలు, వేసవి సేవలు అమలు, గ్రాడ్యుటీ గైడెన్స్లు, ఖాళీల భర్తీ, అర్హులకు టీచర్లుగా, సూపర్వైజర్లుగా ప్రమోషన్లు, మెనూ ఛార్జీల పెంపు, ఉచిత గ్యాసు, 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ సెంటర్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బొబ్బిలి ప్రాజెక్ట్, గొట్లం, బొండపల్లి సెక్టర్స్, నెల్లిమర్ల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 3వ రోజు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బి పైడరాజు మాట్లాడుతూ అంగన్వాడీలకు గత ప్రభుత్వ అధికారంలో హయాంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం తక్షణమే జీవోలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ICDS కు కేటాయింపులు పెంచి అంగన్వాడీల కనీస వేతనం 26,000తో పాటు మెనూ ఛార్జీలు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, డిఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేటాయింపుల్లోని చాలా తక్కువగా కేటాయింపులు అనేది ఈరోజు బడ్జెట్ కేంద్రాల్లో బడ్జెట్ కేటాయింపుల్లో జరిగింది. మేము కోరుతున్నదోటే గత 42 రోజుల సమ్మెలో మాకు హామీలు ఇచ్చారు. చాలా వరకు మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని. కానీ ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసే పరిస్థితి లేదు. మేము కనీస వేతనం కావాలని కోరుకుంటున్నాం. ఒకవైపు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులమని సచివాలయాల్లో చెప్తున్నారు. మేము అడిగి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అంటే లేదు మీరు ఆండోరియం వర్కర్స్ అని చెప్తున్నారు. కానీ సచివాలయాలకు వెళ్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులని అక్కడ కంప్యూటర్లు చెప్తున్నాయి. ఇది ఎక్కడ న్యాయమని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. కల్తీపాలు తాగి ఆసుపత్రి పాలైన బాధితులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించిన తర్వాత చెక్కులు అందజేయడం సిగ్గుచేటని వైసీపీ అధికార ప్రతినిధి భరత్ మండిపడ్డారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చికిత్స కోసం రెయిన్బో హాస్పిటల్లో చేరిన బాధితుల నుండి ఫీజుల కోసం చేయడం శోచనీయమన్నారు. దీనిపై అధికార కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా తమ విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజంగానే కనుక
ప్రతిపక్షము సమర్థవంతంగా పోరాటం చేయకపోతే నీరు కార్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా ఇది జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందని అంటే అందులో ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టారంట ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ అందులో కలిసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కుక్డప్ స్టోరీస్ని మానుకోండి. దీన్ని ఏం చేస్తూ ఉన్నారు, ఆ ఎథిలీన్ గ్లైకాల్ ఇప్పుడు నిజంగా ఫ్రీజర్లో పెట్టారు. పెట్టినప్పుడు ఒక 50 లీటర్ల పాలలో ఎంత ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే పాయిజన్ అవుతుందండి? ఒకవేళ నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ అనేది నేను నెట్లో చూస్తే అది బ్లూ కలర్లో ఉంటుందంట. కలర్ మారదండి, పాలు తెల్లగా ఉంటాయి. మరి అంత పాయిజన్ వచ్చి కలిసిందని అన్నప్పుడు ఆ కలర్ మారదండి? నిజంగా ఎంత కుక్డప్ స్టోరీ అంటే నిన్న పాల కేంద్రం అతన్ని ఆ గణేష్ అనే వ్యక్తిని కాపాడే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు కాపాడుతూ ఉన్నారు? మీ తాలూకా వ్యక్తి అతను అంటే ఇది ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమము అడల్ట్రేషన్ జరగలేదు, దీంట్లో ఇథిలీన్ గ్లైకాల్ అనేది యాక్సిడెంటల్గా అందులో మిక్స్ అయ్యింది. సో దీన్ని డైవర్ట్ చేసి ప్రభుత్వంకి ఏ రకమైన బాధ్యత లేదు అనే కార్యక్రమమే కదా ఈ ప్రభుత్వం చేసేది. అంటే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. మనం చూస్తే సాక్షాత్తు పుష్కరాల్లో 28 మంది చనిపోతే 29 మంది చనిపోతే దాన్ని భక్తుల యొక్క అతి ఉత్సాహం వల్ల చనిపోయారనే రిపోర్ట్ ఇప్పించుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే గనక చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజీలు బయట పెట్టండి. ఆ ఘటన జరిగిన గంట వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారే నాకు తెలుసు సాక్షాత్తు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫుటేజీలు తీసుకున్న సందర్భం ఉంది. అంటే ఇది ఒక ప్రమాదం జరిగింది. ఒకవేళ నిజంగానే కనుక అతను యూరియాయో లేకపోతే ఫార్మిలిన్నో కలిపితే అతను ఎందుకు తాగుతాడు? పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం నాడు స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి జాతీయ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పరిశీలకులుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. విశాఖ ఆరిలో బాలాజీనగర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై పెంచుకున్న అనుమానంతో బురదపాటి దేముడు భార్య దుర్గం అతి కిరాతకంగా గొంతు నిలిపి హత్య చేశాడు. ఈ మేరకు ఆరిలోవా పిఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు ఏసీపీ అన్యపు నరసింహమూర్తి మాట్లాడుతూ 20 ఏళ్ల వైవాహిక జీవితాన్ని క్షణికావేశంలో వేలతో చిదిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానాలు, క్షణికావేశాలు, ఆలోచన రాహిత్యం కలిసి ఒక కుటుంబాన్ని చిన్నభిన్నం చేశాయని అన్నారు. కేవలం ఫోను అతిథిగా మాట్లాడుతూ తనను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపణతో తన భార్యను గొంతు నిలిపి చంపేసినట్లు నిందితుడు దేవుడు తెలిపారని అన్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహాలు, అనుమానాలే నేరాలకు ప్రధాన కారణాలుగా కానొస్తున్నాయి అన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. సిఐ మల్లేశ్వరరావు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నగర్లో గత 3 నెలల నుంచి పోరాడపాటి దేవుడు, అతని భార్య దుర్గా, 2 కుమారులు కలిసి నివసిస్తున్నారు. వాళ్ళది స్వగ్రామం విజయనగరం జిల్లాలో గజపతినగరం అయినప్పటికీ కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. దుర్గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విశాఖపట్నం ఆరిలో ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఓ 20 సంవత్సరాల క్రితం ఈ దుర్గకి వాళ్ళ బంధువు అయిన దేవుడితో మ్యారేజ్ చేయడం జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు, పెద్ద అబ్బాయి 20 సంవత్సరాలు, రెండో అబ్బాయి 16 సంవత్సరాలు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ దుర్గాకి ఆమె భర్త దేవుడికి ఇద్దరు కూడా ఒక బట్టల షాపులో పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం, దాన్ని వాళ్ళ మామగారు రిజాల్వ్ చేయడం జరిగేది. నిన్న 2 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, చిన్నతను కాలేజ్ స్కూల్ చదువుతున్నాడు. ఇద్దరు ఉదయం వెళ్ళిపోయిన తర్వాత సుమారు 9 గంటల ప్రాంతంలో వీళ్ళు గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత ఈ దేవుడు తన భార్యని
చున్నీతో పేక నులిపి చంపేశాడు. చంపేసి ఇంటిలోనే పడేశాడు. అప్పుడు దుర్గా తల్లిదండ్రులు దుర్గ కోసం ఫోన్ చేస్తే 9:30 సమయంలో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎంతటికీ లిఫ్ట్ చేయట్లేదు ఏంటమ్మా అని చెప్పేసి దుర్గా చిన్నాన్నగారు వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చి చూసేసరికి తలుపు తాళం వేసి ఉంది. తలుపు లోపల గడపెట్టి ఉంది. ఇన్సైడ్ హాల్ మెయిన్ డోర్ తీసుంది, ఇన్సైడ్ డోరు వేసి ఉంది. ఫోన్లు కూడా బయట ఉన్నాయి. ఎప్పటికీ తీగిపోయేసరికి వీళ్ళు ఆ డోరు పగలగొట్టి లోపలికి చూసేసరికి దుర్గా అనే 32 ఏళ్ల గృహిణి నేల మీద పడి, అంటే గచ్చి మీద పడి మరణించి ఉంది. వాళ్ళు ఇంట్లో చూశారు, ఎవరు కనపడలేదు. దుర్గా ఏదో విధంగా చనిపోయి ఉంటుందని చెప్పేసి వాళ్ళు, అంటే ముందు చనిపోకముందు వాళ్ళు ప్రాణంతో ఉందనే ఉద్దేశంతో హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోయారని చెప్పారు. ఎప్పుడైతే ఈ మెడ చుట్టూ గాయం ఉండడం ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు కూడా అనుమానించడం జరిగి వాళ్ళు ఈ మధ్యన జరిగే గొడవలు, గతంలో జరిగే గొడవలన్నింటినీ కూడా వాళ్ళు కూడా పోలీసులు చెప్పడం జరిగింది, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మా అల్లో సిఐ గారు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా జరిగింది. గజపతినగరం మండలం మరపల్లి గ్రామంలో సిరిలు ఎల్లమ్మ తల్లి పండుగ సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆ ప్రాంత వాసులు అమ్మవారిని నమ్ముతారు. సాయంత్రం జరిగే సిరిమాన ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శించుకుంటారని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. జిల్లాలో పలుచోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడి తప్పించుకుంటున్న నేరస్తుని టెక్నాలజీ సహాయంతో పట్టుకున్న పోలీసులు జిల్లాలోని వీరఘట్టం, సీతానగరం, బల్జిపేట తదితర గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడడం వల్ల కెమెరా లేకపోవడం, ముసుగు వేసుకొని ఉండడం వల్ల నేరస్తుని గుర్తించడం కష్టంగా మారింది. ఈ కేసులను ఛాలెంజ్గా తీసుకుని టెక్నికల్ సహాయంతో గత కొన్ని నెలలుగా వివిధ కోణంలో దర్యాప్తు చేపట్టాం. కొన్ని రోజుల క్రితం నేరస్తుడు నమూనా ఫోటోను విడుదల చేశాం. అదే నమూనాకు దగ్గరగా ఉన్న కొంతమందిని పిలిపించి దర్యాప్తు చేశాం. కావున నిర్వహిస్తున్నప్పుడు నేరస్తుడు కొయ్యపు గిరి రాజశేఖర్ను నిందితుడిగా గుర్తించాం. అనంతరం నేరస్తుడు రాజశేఖర్ నుంచే దొంగతనం చేసి బంగారు గొలుసులను రికవరీ చేశారని, 14 కేసుల్లో మొత్తం 16 గొలుసులు సుమారు 250 గ్రాములు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మీకు అందరికీ తెలుసు, అడపాదడప గత 1.5 ఇయర్ నుంచి అప్పుడప్పుడు ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మహిళలు వారి యొక్క మెడలో ఉన్న చైన్స్ను లాక్కొని వెళ్ళడం, అంటే చైన్ స్నాచింగ్, ఇవి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనకి 2024 నుంచి కూడా అట్లీస్ట్ 1 మంత్కో 2 మంత్స్కో ఒకసారి ఈ విధంగా మనకి కేసులు రిపోర్ట్ కావడం, ఎటువంటి సరైన ఆధారాలు లేకుండా ఒక కేసు ఛాలెంజింగ్గా ఉండేది. ఎవరు చేస్తున్నారు ఏంటనేది, ఎందుకంటే ఎవరైతే చేస్తున్నారో వారు పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అవుట్స్కట్స్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా ఓల్డ్ లేడీస్ని టార్గెట్ చేస్తూ, వాళ్ళు ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఇతను ముద్దాయి బైక్లో హెల్మెట్ పెట్టుకొని బైక్లో ఫాలో అయ్యి ఈ చైన్ స్నాచింగ్ చేయడం జరుగుతుంది. కొంచెం డీప్గా వీటిని ఎలాగైనా సరే దీనికి ఇది చేస్తున్న వాడిని
పట్టుకోవాలి అనే ఉద్దేశంతో అంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. బొబ్బిలిపట్నంలోని కుమ్మరి వీధిలో నివాసం ఉంటున్న మర్రి మాధురీదేవి భర్త నరేష్ వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పట్టణ సీఐ కె నారాయణరావు చెప్పారు. పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ మాధురీదేవి కొన్నేళ్లుగా సక్రమంగా ఉన్నప్పటికీ తర్వాత అనుమానం పెరగడంతో వేధింపులకు పాల్పడేవారని చెప్పారు. ముద్దాయిపై 498A 306 IPS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఏదో ఒక గొడవ సృష్టించి తిట్టడం కొట్టడం అట్లాంటివి రెగ్యులర్గా చేసేవాళ్ళు. సో ఆ క్రమంలోనే మొదటగా వీరు గొల్లవీధిలో ముద్దాయి వాళ్ళు ఉండడం జరిగింది. సో ఇలా ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతుంటే ఇంటి వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఇంకో ఇంటికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి కుమ్మరి వీధిలో ఉన్నటువంటి ఇంటికి రావడం జరిగింది. సో ఈ ఇంట్లో కూడా ఆమెని అనుమానించడం జరిగింది. ఆమె ప్రజెంట్ చైతన్య స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుంది. మ్యాథ్స్ టీచర్ కాబట్టి చైతన్య స్కూల్కి సంబంధించిన అంశాల మీద ట్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ట్యూషన్ సంబంధించి కానీ చైతన్య స్కూల్ సంబంధించి కానీ టీచర్లు కానీ పిల్లలు కానీ ఏమైనా ఫోన్లు చేయడం కానీ లేదా టీచర్లు సంబంధించిన పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళతో ఈమెకి అక్రమ సంబంధం ఉంది అనేటువంటి విషయంగా మనడు అనుమానించి ఆమెకి వేధించడం, చేతులతో కొట్టడం, అదేవిధంగా చూటుపోటు మాట్లాడడం జిల్లాలోని బీసీ ఓబీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వారి సంక్షేమ ధ్యేయంగా మార్చి 1వ తేదీన విజయనగరం జిల్లాలో భారీ ఉమ్మడి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న మెసోనిక్ టెంపుల్ ఆవరణలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు ఏపీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఆదివారం 1/3/2026 తారీఖున ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు అలాగే ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళతో పాటు బీసీ ఉద్యోగులు రాష్ట్ర కార్యవర్గాలు 2 రాష్ట్ర కార్యవర్గాలతో పాటు విజయనగరం కాంప్లెక్స్ ప్రక్కన మెసానిక్ టెంపుల్లో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అలాగే ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర సంఘం కూడా సంయుక్తంగా వారికి సన్మాన కార్యక్రమం ఈ సందర్భాన చేయదలిచాం. అలాగే బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్కి సంబంధించి అనేక విషయాలపై చర్చించడం జరుగుతుంది. బీసీ ఎంప్లాయీస్ జనాభా ప్రాతిపదికన రావాల్సిన రాయితీలు పొందడంలో ఉన్న లోటును భర్తీ చేయడం అనేది మా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. అలాగే అన్ని జిల్లాల్లో ఈ బీసీ ఓబీసీ ఉద్యోగులను ఐక్యం చేసి ఈ అసోసియేషన్ని ముందుకు నడిపి మరొక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఏదైనప్పటికీ అంతిమ లక్ష్యం మా బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేరు, బీసీ ఎంప్లాయీస్ జనాభా ప్రాతిపదికన ఈ బీసీలకు రావాల్సిన తగిన ప్రాతినిధ్యం కల్పించాలనేది మా ఉద్దేశం. ఒక్క ఎంప్లాయీస్ విషయమే కాదు, ఇది ప్రజలు కూడా గమనించాలి. ఇది ఉద్యోగుల కోసమే కాదు, రానున్న నిరుద్యోగులకు కూడా ఈ జనాభా ప్రాతిపదికన బీసీకి రావాల్సిన రాయితీలు రావాల్సి ఉన్నది. నగరంలోని కొత్త అగ్రహారం పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు హనుమాన్ చాలీసా కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుందని పివి చలం పేర్కొన్నారు. ఈ రోజు హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు 4 బ్యాచ్లు, బ్యాచ్కు 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల భక్తులు పారాయణం కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని కోరారు. వచ్చిన భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుందన్నారు. తారీఖున శ్రీ పరమ పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి వారిచే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. అదే రోజున శ్రీ కొలగట్ల వీరభద్ర స్వామి గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమం ఆవేళ నుంచి ఇవాళ వరకు కూడా దిగ్విజయంగా సాగుతుంది. ఇలాగే
ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ఈ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. రోజుకి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. భక్తులందరూ కూడా 4 దఫాలుగా 6 నుంచి 8, 8 నుంచి 10, 10 నుంచి 12, 12 నుంచి 2 వరకు కూడా పారాయణ చేస్తున్నారు. ఎవరు ఏ సమయంలోనైనా వారికి నచ్చినంతసేపు వచ్చి ఉండి పారాయణ చేసి భక్తులు స్వామివారి గొప్ప పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలకలం రేపిన కల్తీ పాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు. విశాఖలో 16 పాల విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు. గంజాయి రహిత సమాజమే లక్ష్యం, విశాఖ రేంజ్ పోలీసుల ఉక్కుపాదం, ఐజీ గోపీనాథ్ జట్టి వెల్లడి. విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు, కోర్టు ఆవరణ మొత్తాన్ని జల్లెడి పట్టిన డాగ్ స్క్వాడ్. బాంబు లేదని నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్న జనాలు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.